హాయ్ అండి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ డే 3 ఛాలెంజ్ 100 డేస్ ఛాలెంజ్‌లో డే 3 ఏ ట్రేడ్స్ తీసుకున్నాను, ఎందుకు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ గురించి ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్ ఈరోజు చూస్తే సెన్సెక్స్ చూద్దాం. యాక్చువల్‌గా నిన్నటి పాయింట్ నుంచి మనకి మొమెంటమ్ అప్‌వర్డ్ స్టార్ట్ అయింది అండ్ 75,665 అనేది ఒక రేంజ్‌లోనే కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది పివోట్ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది కాబట్టి R1 టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. ఎంట్రీ తీసుకునే ముందు మీ ఓన్ అనాలిసిస్ అయితే మీరు కూడా తీసుకోండి. అండ్ నిఫ్టీ 50 ఏమైనా బుల్లిష్గా మారిందా అనే క్వశ్చన్ మనం చేసుకున్నట్టయితే మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈరోజు మొమెంటం చూస్తే నాన్ స్టాప్ ర్యాలీ అయితే మనకు చేస్తూనే ఉంది. 2 డేస్ నుంచి కంటిన్యూస్ ర్యాలీ అనేది మన నిఫ్టీ 50లో అబ్జర్వేషన్ చేస్తున్నాం. 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూడండి. ఎగ్జాక్ట్ ఇది 23,000 దాటింది, 23,253 దాటింది అని అంటే మనకి అప్వర్డ్ బుల్లిష్గా మూవ్ అయింది అని అర్థము. సో 23,000 అనేది సస్టైన్ అయ్యి దాటింది అంటే మాత్రమే మనం కొద్దిగా హోప్ అనేది పెట్టుకోగలుగుతాము. మొమెంటం అయితే అప్వర్డ్ స్టార్ట్ అయింది, బట్ కంటిన్యూ అవుతుందా ఎలా ర్యాలీ చూడాలి అంటే 23,000 అనేది సస్టైన్ అవ్వాలి. సో నేను ఈరోజు ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి బజ్ ఫైనాన్స్ స్టాక్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. బజ్ ఫైనాన్స్ స్టాక్లో మనం చూస్తే ఇది ఆల్ టైమ్ హై పాయింట్ని టచ్ చేసింది ఈరోజు. ఇవన్నీ ఎలా అనాలిసిస్ చేస్తారు అని క్వశ్చన్ కనుక చేసినట్టయితే మనకి ప్రీ మార్కెట్ ఓపెన్ అప్పటి నుంచి మనం అన్ని స్టాక్స్ని అబ్జర్వేషన్ చేసుకుంటే ఎవ్రీడే పర్ఫెక్ట్ స్టాక్ అనేది మనకు వస్తాయి. సో ఎప్పుడైతే 8,850 అనే లెవెల్ క్రాస్ అయిందో ఆల్ టైమ్ హై పాయింట్, అక్కడ నేను ఎంట్రీ అంటే 9:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్గా మీరు చూసారు కదా ఎంత మంచి ర్యాలీ చేసిందో, దాంట్లో నా టార్గెట్ అనేది బుక్ చేసుకున్నాను. మీకు తెలుసు నేను తీసుకున్న ఆప్షన్లో ఏదైతే ఉంటుందో దాని హై పివట్ పాయింట్ని మన టార్గెట్గా ప్లేస్ చేసుకుంటాం. సో నేను అలానే దీంట్లో ట్రేడ్ అయితే తీసుకొని నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. సో ఈరోజు దివీస్ ల్యాబ్ గురించి కూడా మీకు చెప్పాలి. దివీస్ ల్యాబ్ కూడా మనకి ఈరోజు పాజిటివ్గానే ఉంది. సో దివీస్ ల్యాబ్ ఈరోజు అంతా కూడా మీరు చూడండి ఆల్ టైమ్ అంటే పోతూ ఉంది నాన్ స్టాప్గా. దీన్ని 1 డే టైం ఫ్రేమ్లోకి మీకు ట్రైన్ చేసి చూపిస్తే చూడండి 6,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇది పివోట్ని క్రాస్ చేసి వచ్చింది, ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది అండ్ క్యాండిల్ కూడా సస్టైన్ అయింది. వాల్యూమ్ కూడా గ్రీన్గానే ఉంది, బుల్లిష్గా ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా 6,000 పాయింట్ని టచ్ చేస్తుంది ఖచ్చితంగా. సో ఇది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు, అబ్జర్వేషన్ చేస్తారని చెప్తున్నాను. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్గా మంచి ర్యాలీ చేస్తున్న స్టాక్స్ ఇవి. ఫార్మా సెక్టర్ కొద్దిగా బుల్లిష్గా మారింది కాబట్టి ఇలా మనకి ఈ మొమెంటం అనేది దివీస్ ల్యాబ్లో వచ్చిందని చెప్పి మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటారని మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఇంకా చూసుకుంటే ఈరోజు అల్ట్రా సెమ్కో స్టాక్ కూడా మంచి పాజిటివ్గానే ఉంది. అండ్ భారతీ ఎయిర్టెల్ అండ్ M&M కూడా పాజిటివ్గా ఉన్నాయి. నేను ఏవైతే ర్యాలీ చేసినాయో అవి కంటిన్యూస్గా ఈరోజు కూడా ర్యాలీ చేస్తున్నాయి. అండ్ మీరు చూస్తే ఈరోజు నా ప్రాఫిట్ ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. 4,931 అండ్ 8,800 CA అనేది బై చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.